దేవుని మాట పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎంత మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. దేవుని విశ్వసిస్తే దేవుడు మనకు ఎటువంటి వాడుగా ఉన్నాడు? అమూల్యమైన వాడుగా ఉన్నాడంట. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతి సియోన్లో స్థాపించున్నాను. సియోనుకు శిరస్సు ఎవరు? యేసయ్య, ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు మనకు శిరస్సు. మనము సియోన్లో చేర్చబడ్డాం. అవయవాలం, ఒకరు ముక్కు, ఒకరు చెవి, మనందరం ఒకే శరీరం. మనకు శిరస్సు ఆయన, మనం అవయవాలుగా ఉన్నాము. అవయవాలుగా మరి సియోన్లో చేర్చబడి దేవుని కృప ద్వారా ఈ రీతిగా నిర్మింపబడ్డాము. దేవుడు ఏమంటున్నాడు? ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోన్లో స్థాపించుచున్నాను. మరి నువ్వు సియోన్లో స్థాపించబడ్డావా? నువ్వు మూలరాతిగా ఉన్నావా? అమూల్యమునగు మూలరాతిగా ఉండగలుగుతున్నావా? ఆయన యందు విశ్వాసముంచువాడు, దేవుని యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడంట అను మాట ఎక్కడుంది? లేఖనం ముందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. దేవుడు అమూల్యమైన వాడు. మనకు ఎంతో కృపగల దేవుడు, దయామయుడు, సర్వశక్తిమంతుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఏర్పరచబడ్డాము. అమూల్యమైన మూలరాతిగా సియోనులో దేవుడు స్థాపిస్తున్నాడంట. దేవుడు నన్ను దేవుడు మూలరాతిగా స్థాపించాలంటే మనము స్థాపించేటప్పుడు మనము ఆయనకు అనువుగా ఉంటున్నామా? ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటున్నామా? దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసము కలిగి ఉంటే ఏమాత్రము సిగ్గుపడమంట. ఎవ్వరూ సిగ్గుపడరు. ఆయన అమూల్యమైన దేవుడు, మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. సిగ్గుపడకుండా ఉండాలి అంటే మనము ఆయన కృపను పొందాలి. ఆయన యొక్క హస్తాల్లో ఉండాలి. ఆయన యొక్క సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రతి వారం ఆయన సన్నిధిలో కనబడాలి. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితి అయితే అది వేరే విషయం. వెళ్ళకపోతే అది మంచి పద్ధతి కాదు. నీ యొక్క అతి కష్టం కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అనుకూలించవు. ఆ కారణాన్ని బట్టి నువ్వు వెళ్ళకపోతే దేవుడు నిన్ను క్షమించే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, వెళ్ళకపోతే మనము ఎలా స్థాపించబడతాం? దేవుని యొక్క సియోన్లో ఎలా స్థాపించబడలేం కదా. మనము స్థాపించబడాలి అంటే, అమూల్యమైన మూలరాతిగా స్థాపించబడాలి అంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని కృప పొందాలి. ఒక్కసారి కృప పొందాం కదా అని ఆయన విడిచిపెట్టకూడదు. ఆయన కృప నిత్యము మన మీద ఉండులాగన మనకు సమయం దొరికినప్పుడు, అంత మాత్రమే కాకుండా సమయం అనుకూలించినప్పుడు కూడా మనం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన కృపను పొందుకునే వారంగా ఉండాలి. మన యొక్క సమస్యలను బట్టి మనం సిగ్గుపడే వారంగా ఉన్నామా? మన యొక్క బాధలను బట్టి కన్నీరు విడుస్తూ సిగ్గుపడే వారంగా ఉన్నామా? ప్రియమైన నా సహోదరులారా, ఏమాత్రము సిగ్గుపడము. నువ్వైనా నేనైనా మనందరము. దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన మన యొక్క సమస్యల నుంచి దూరంగా ఆ సమస్యను పారద్రోలే దేవుడు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసం ఉంచితే సిగ్గుపడరు అంటున్నాడు దేవుడు. చూడండి, విశ్వాసం ఉంచితే, విశ్వాసమందు
విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. 6వ వచనం చివర. మరి ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? ఆ విశ్వాసాన్ని నువ్వు ధరించుకున్నావా? ఒక విశ్వాసం నీ హృదయంలో చొరబడిందా? ఆ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావా? మనం అవిశ్వాసులు వలె కాకుండా విశ్వాసుల వలె విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనము ఏ విషయంలోనూ సిగ్గుపడము. ఇప్పటి వరకు అనేక విషయాల్లో సిగ్గుపడి ఉండవచ్చు. ఏ విషయాలు? మన అప్పుల బాధే కావచ్చు, మన యొక్క సమస్యలే కావచ్చు. మన హృదయమే మనకు బాధగా సిగ్గుగా అనిపించవచ్చు. ఎవరో నిందలు, ఎవరో అవి మోపినా మోపకపోయినా మన పరిస్థితి మనకే సిగ్గుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ప్రియమైన సహోదరులారా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎప్పుడూ సిగ్గుపడము. దేవుడు ఈ లోకాన్ని జయించాడు. ఆయన యొక్క బిడ్డలుగా చేసుకున్నాడు కాబట్టి మనల్ని కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ప్రతి సమస్యను దూరం చేసి మన తలలను పైకెత్తే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నువ్వు అమూల్యమైన వాడు అయ్యా తండ్రి. విశ్వసించితే తండ్రి నాయన, నీ అందు విశ్వాసం కలిగి జీవిస్తే ప్రభా సిగ్గుపడరు అన్నావు తండ్రి నాయన. అనేక సార్లు అవిశ్వాసం కలిగి ప్రభా సిగ్గుపడే పరిస్థితులు కలిగి ఉన్న మమ్మల్ని క్షమించండి ప్రభా. నన్ను క్షమించండి ప్రభా. అనేక సార్లు ప్రభా నాయన అప్పులు, సమస్యలు తండ్రి నాని వీటిని బట్టి సిగ్గుపడే పరిస్థితులను ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చిన అనుభవాలు ఉన్నాయి తండ్రి యేసయ్య నాయన. నువ్వు అంటున్నావు తండ్రి నాయన, సిగ్గుపడరా అంటున్నావు ప్రభా. సిగ్గుపడని జీవితాలను మాకు ప్రసాదించే దేవుడు ఉన్నందుకు వందనాలు చెల్లించుకోండి. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రయించండి, దీవించండి, దీవుని కుమ్మరించండి అయ్యా. నీ కృపతో, నీ శక్తితో నింపండి ప్రభా. నీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి ప్రభా. ప్రతి సమస్యను దూరపరిచి ప్రభా నాయన తలలు పైకెత్తుకునే అనుభవంలో ఉంచండి ప్రభా. నీకెన్నో వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడు.